మద్యం కుంభకోణానికి సంబంధించి. ఏందయ్యా ప్రతిరోజు మద్యం కుంభకోణం టాపిక్ ఇదేనా, ఇంకా ఏది లేదా అంటే ఖచ్చితంగా మద్యం కుంభకోణం అనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మాన ప్రాణాలు హరించి వేసినటువంటి ఉదంతం మనం చూసాం గత 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు. ఇందు మూలంగా ఏమైందంటే మా అక్క చెల్లెమ్మలు ఇలా మహిళల గురించి సదా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు వారి కట్టుకున్నటువంటి దుస్తుల తాడిని తెంపేసే రకాన వాళ్ళు క్లియర్ కట్ గా, అంటే ఫ్రమ్ ద ఫౌండేషన్ లెవెల్ అన్ని తెలిసి చేశారు. అంటే మహిళల పైన ఆయనకి ఏ మాత్రం గౌరవం లేదు, కేవలం డబ్బులు దండుకోవడంలోనే ఆయన ప్రధానమైన దృష్టి ఉండేది. అటు ధనుంజయ రెడ్డి మొదలు, కృష్ణమోహన్ రెడ్డి మొదలు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొదలు, సాక్షికి సంబంధించిన బాలాజీ గోవిందప్ప, ఇటువంటి వాళ్ళందరూ ఇంబెడ్ అయ్యి అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చే విధంగా చేశారు. సో మనం గతంలో చూస్తే దాదాపు 200 కోట్లకు సంబంధించిన వ్యవహారం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏకంగా మాజీ సీఎం కూతురు, అంటే కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఢిల్లీకి సంబంధించి ఆయన కూడా జైలుకు పోయినాడు. తర్వాత వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఓడిపోవడం జరిగింది. అటువంటిది దాదాపు 3200 కోట్ల నుంచి 3700 కోట్ల మధ్య ఈ యొక్క మద్యం స్కామ్ జరిగిందని మనం చెప్తున్నారు.